ఓకే స్టూడెంట్స్, సో లాస్ట్ వీడియోలో మనం క్వాడ్రంట్ సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్, సైన్ అండ్ రెసిప్రోకల్ కొసీకెంట్ ఆర్ పాజిటివ్, tan and its reciprocal cot are positive in third, cos and secant are positive in fourth. And first quadrant range, angle range from 0 to 90, 90 to 180, 180 to 270, 270 to 360. ఇది ఒక full rotation. If I can start the second rotation, నేను సెకండ్ రొటేషన్ స్టార్ట్ చేసినట్లయితే అప్పుడు యాంగిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి? ఎనీబడి గెస్ ఇట్? ఇక్కడ 360 నుంచి 450 వరకు ఉంటుంది. సెకండ్లో 450 నుంచి 540 వరకు ఉంటుంది. అంటే ఏం అబ్జర్వ్ చేసాం మనం? 90 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ 540 నుంచి 630 డిగ్రీస్ వరకు ఉంటుంది. దే ఆర్ డిగ్రీస్ అండి. లాస్ట్ దానిలో 630 డిగ్రీస్ నుంచి 720 డిగ్రీస్ వరకు ఉంటుంది. దిస్ ఈజ్ సెకండ్ రొటేషన్. ఇట్లా మనం ప్రొసీడింగ్ లైక్ దిస్ కొనసాగిస్తూనే ఉంటాం. మనం థర్డ్ రొటేషన్ అనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? 720 నుంచి 90 కలపాలి, అంటే 810 టు 90 కలిపితే 900, 900 నుంచి 990, 990 నుంచి 1080. అట్లా రొటేషన్కి మనకి 360 డిగ్రీస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. క్వాడ్రంట్కి 90 డిగ్రీస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. సరే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ ఆల్రెడీ మనకు తెలుసండి. sin theta, cos, tan, cot, secant, cosecant. నేను మిమ్మల్ని ఇదే ఆర్డర్లో తీసుకోమని చెప్పాను. సైను, కాసు, టాను, కాటు, సీకెంట్, కొసీకెంట్. సో ఇక్కడ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ముందు ఈ వాల్యూస్ గురించి మనం చూద్దాం. తర్వాత పెద్ద వాల్యూస్ గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. మరి ఈ వాల్యూస్ ఎలా తీసుకోవాలి అంటే మనకు ఒక షార్ట్ కట్ ఉంది. 0, 1, 2, 3, 4 అన్నీ కూడా 4తో డివైడ్ చేస్తాం. దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాం. అంటే ఇదే ప్రాసెస్ కాదు, జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ మెథడ్. రిజల్ట్ ఎంతండి? 0. దీని రిజల్ట్ ఎంత? 1/2. దీని రిజల్ట్ ఎంతమ్మా? 1/2. దిస్ వన్ ఈజ్ √3/2. లాస్ట్ వన్ ఈజ్ 1. సింపుల్ గా లేదు? సో ఇప్పుడు కాస్ వచ్చేసరికి ఏం చేయాలంటే రివర్స్ రాయాలి. ఆ రివర్స్ డైరెక్షన్ రాయాలి. ఇది 1, √3/2, 1/2, 1/2, 0. ఓకేనా? సైన్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తే కాస్ ఏమో రివర్స్ డైరెక్షన్లో వచ్చింది. నెక్స్ట్ ట్యాన్ అంటే సైన్ బై కాస్ అని మనందరికీ తెలుసు. సో 0/0. దిస్ ఫ్రాక్షన్ బై దిస్ ఫ్రాక్షన్ అన్నప్పుడు 2 క్యాన్సిల్ అయితే 1/√3. దిస్ ఈజ్ 1, √3, ఇన్ఫినిటీ. ఎందుకంటే 1/0 అమ్మా, 1/0. డినామినేటర్లో కనుక 0 కనుక వస్తే దట్ ఈస్ నాట్ డిఫైన్డ్, ఇన్ఫినిటీ. వాట్ అబౌట్ కాట్? సేమ్ ఇది కూడా రివర్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ రివర్స్ ఆర్డర్. సో ఇన్ఫినిటీ, √3, 1, 1/3, 0. లాస్ట్ నెక్స్ట్ ది సెకండ్ ఫ్రమ్ లాస్ట్ అంటే సీకెంట్. యాక్చువల్గా సీకెంట్ అనేది దేనికి రెసిప్రోకల్ అండి?
కాస్ కి రెసిప్రోకల్ అంటే ఇవి రివర్స్ రాయాలి. 1 రెసిప్రోకల్ తీసుకుంటే 2/√3, రెసిప్రోకల్ √2, రెసిప్రోకల్ 2, రెసిప్రోకల్ 1/0 అంటే ఇన్ఫినిటీ. 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ కొసీకెంట్. ఇది ఎవరికి రెసిప్రోకల్? సైన్ కి రెసిప్రోకల్. సైన్ కి రెసిప్రోకల్ అంటే యాక్చువల్లీ 0 అంటే 0/1, రెసిప్రోకల్ చేస్తే ఇన్ఫినిటీ, రెసిప్రోకల్ చేస్తే 2, రెసిప్రోకల్ చేస్తే √2. దిస్ ఈజ్ 2/√3 1. So this is the trigonometric ratios of various angles. మనం చక్కగా ఒక టేబుల్ లాగా ఫామ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇది బేసిక్స్ అండి. మనం కొన్ని ఆల్రెడీ మ్యాక్సిమం 10th క్లాస్ 9th క్లాస్లో నేర్చుకొని ఉంటాం. దే ఆర్ బేసిక్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ స్టూడెంట్స్, trigonometric ratios of an angle 90 minus theta. Trigonometric ratios of an angle 90 minus theta. This is right angle triangle. This is here 90 degrees. So this is x, this is y, this is r. ఈ యాంగిల్ θ అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ θ అవుతుంది. ఎందుకు? టోటల్ యాంగిల్స్ 180, వన్ ఆఫ్ ద యాంగిల్ ఇస్ 90, రిమైనింగ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 90. కాబట్టి ఇది θ అయితే ఇది 90 మైనస్ θ. సో ఇక్కడ θ అయితే ఇక్కడ 90 మైనస్ θ. సరే, మనం ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో sin θ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ sin θ వాల్యూ కనుక్కుందాం. నెక్స్ట్ cos θ కనుక్కుందాం. cos θ కనుక్కుందాం. sin 90 మైనస్ θ కనుక్కుందాం. cos 90 మైనస్ θ కనుక్కుందాం. సో ఇక్కడ కూడా sin ఆఫ్ 90 మైనస్ θ వాల్యూ, cos ఆఫ్ 90 మైనస్ θ వాల్యూ. సో రెండు డయాగ్రామ్స్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. టూ డయాగ్రామ్స్ని మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్లో సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ y/r, cos adjacent by hypotenuse x/r. ఇప్పుడు 90 మైనస్ θ, దీనికి నేను సైన్ అప్లై చేశాను. ఈ యాంగిల్ కి సైన్ అప్లై చేస్తే సైన్ కి అప్పుడు ఆపోజిట్ ఏమవుతుందండి? x/hypotenuse r. ఇదే యాంగిల్ కి cos అప్లై చేస్తే cos అంటే adjacent, ఈ యాంగిల్ కి adjacent y/r. చూడండి ఇక్కడ ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. చూడండి y/r y/r, x/r x/r. కాబట్టి ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. మరి ఇక్కడ కూడా యాంగిల్స్ మార్చాను. ఇక్కడ కూడా ఇక్కడ θ ఇక్కడ తీసుకున్నాను. వేరియేషన్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. sin θ, θ కి ఆపోజిట్ x బై హైపోటెన్యూస్ r.
థీటాకి అడ్జసెంట్ y బై r. 90 మైనస్ థీటాకి సైన్ అప్లై చేస్తే దీనికి ఆపోజిట్ y బై r. 90 మైనస్ థీటాకి కాస్ అప్లై చేస్తే దీనికి అడ్జసెంట్ x బై r. ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వల్. అంటే యాంగిల్స్ పొజిషన్ మార్చకపోయినా మనం ఈ టూ డయాగ్రామ్స్ నుంచి ఒక కంక్లూడ్ కి రావాలి. ఏంటా కంక్లూజన్? చూడండి, ఇక్కడ ఫస్ట్ గానీ సెకండ్ గానీ తీసుకుంటే x బై r కాబట్టి దీస్ టూ ఆర్ ఈక్వల్. sin 90 minus theta is equal to cos theta. అట్లాగే these two are equal. cos 90 minus theta is equal to sin theta. సెకండ్ డయాగ్రామ్ నుంచి కూడా అంతేనండి. sin 90 minus theta is equal to cos theta. cos 90 minus theta is equal to sin theta. Similarly, proceeding like this, ఇలా మనం ప్రొసీడ్ చేసుకుంటూ పోతే tan 90 minus theta is equal to cot theta. cot 90 minus theta is equal to tan theta. కాబట్టి ఆ రెండింటికి కూడా ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రెండింటికి ప్రూఫ్ అయిపోయింది. సెకండ్ రెండింటికి కూడా ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ఓకేనా? రైట్, ఇదే డయాగ్రామ్ తీసుకుందాం. tan theta, cot theta, tan 90 minus theta, cot 90 minus theta. సో ఈ వీడియోని ఎవరైతే వాచ్ చేస్తున్నారో జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు చెప్పాలనిపిస్తుంది, నేను చెప్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి సో మీలోనే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? tan జనరల్లీ tan theta, థీటాకి ఆపోజిట్ y అండి, adjacent x. cot theta adjacent by opposite x by y. x by y. Next, tan 90 minus theta. అంటే ఈ 90 minus theta కి మీరు tan అప్లై చేస్తున్నారు. ఆపోజిట్ ఇది adjacent x by y. అదే 90 minus theta కి మీరు cot అప్లై చేస్తే cot అంటే డెఫినిషన్ adjacent by opposite కాబట్టి y by x. కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ ఈ రెండు ఈక్వల్. సో కాబట్టి tan 90 minus theta x by y, cot theta కూడా x by y. కాబట్టి tan 90 minus theta is equal to cot theta. cot 90 minus theta is equal to tan theta. మరి సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే sin ఎలా చేంజ్ అయింది? cos గా చేంజ్ అయింది. cos sin గా చేంజ్ అయింది. అది కాబట్టి sin ఇంటర్చేంజెస్ cos అని చదువుతాం. sin ఇంటర్చేంజ్ టు cos అంటే sin cos గా మారుతుంది, cos sin గా మారుతుంది. నెక్స్ట్ tan ఎలా చేంజ్ అవుతుందండి? cot చేంజెస్ టు tan. మరి మొత్తం 6 ఉన్నాయి మనకి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఇవి ఆల్రెడీ sin, cos, tan, cot. ఇంకా మిగిలిపోయిన రెండేంటి? రిమైనింగ్ 2 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏంటి? secant, cosecant. secant, cosecant మారిపోతుంది. మరి ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇక్కడ రాయడం secant 90 minus theta is equal to cosecant theta. cosecant 90 minus theta is equal to secant theta. చూసారా?
they are proofs for trigonometric ratios of an angle 90 minus theta. యాక్చువల్గా ఈ 90 మైనస్ theta అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందండి? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. చెప్పాను కదా theta is very small. That's why I am taking 2 degrees or 3 degrees. Roughly 85, 87 first quadrant. Okay. So ఇక్కడ note for an angle 90 plus theta, 90 minus theta. Okay, 270 plus theta, 270 minus theta. For an angle 180 minus theta, 180 plus theta, 360 minus theta, 360 plus theta. ఈ యాంగిల్స్ కి ఫంక్షన్స్ ఏమవుతున్నాయి చూడండి, అబ్జర్వ్ చేశారా? సైన్ ఎలా మారిపోయింది? కాస్. కాస్ ఎలా మారిపోయింది? సైన్. టాన్ ఎలా చేంజ్ అయింది? కాట్. కాట్ ఎలా చేంజ్ అయింది? టాన్. సీకెంట్ ఎలా మారిపోయింది? కొసీకెంట్. కొసీకెంట్ వచ్చేసి సీకెంట్. సో ఫర్ an angles change in trigonometric functions, change in trigonometric functions change అవుతాయి. change in trigonometric functions, there is no change. ఈ యాంగిల్స్ కి 180 ప్లస్ theta కి 180 మైనస్ theta కి 360 minus theta ki 360 plus theta ki there is no change in the trigonometric functions. అంటే sin ఉంటే sin ఏ వస్తుంది, cos cos గానే ఉంటుంది, tan tan గానే ఉంటుంది, proceeding like this. సో ఇక్కడ మొత్తం మనకి 8 రకాల యాంగిల్స్ ఉన్నాయి. వాటిని మనం 2 గ్రూప్స్ గా డివైడ్ చేసాం. ఫస్ట్ గ్రూప్ లో 4, సెకండ్ గ్రూప్ లో 4. ఫస్ట్ గ్రూప్ లో ఉన్న 4 యాంగిల్స్ కి దేర్ ఈస్ చేంజ్. చేంజ్ అనేది జరుగుతుంది. ఈ సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి 4 వాటికి దేర్ ఈస్ నో చేంజ్. సరే, ఇప్పుడు మనం ఇలాగే 90 ప్లస్ theta ఏమవుతుందో చూద్దాం. సింపుల్ గా 90 ప్లస్ theta. మీకు సింపుల్ చిట్కా చెప్తాను, సింపుల్ లాజిక్. సో tan 90 plus theta, cot 90 plus theta, secant 90 plus theta, cosecant 90 plus theta. స్టూడెంట్స్ ఇక్కడ చూడమ్మా, 90 plus theta చేంజ్ ఇన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. కాబట్టి సైన్ ఎలా మారిపోద్ది? కాస్ గా మారిపోద్ది, కాస్ సైన్ గా మారిపోద్ది. ఇదేమో కాట్, టాన్ ఏమో కాట్ ఏమో టాన్, సీకెంట్ ఏమో కొసీకెంట్, కొసీకెంట్ ఏమో సీకెంట్. ఓకేనా? గుడ్, రైట్. బట్ 90 మైనస్ theta ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. 90 ప్లస్ theta ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. మరి సెకండ్ క్వాడ్రంట్ లో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ పాజిటివ్నా, లేకపోతే వాటిలో కొన్ని మాత్రమే పాజిటివ్నా? ఎస్, వాటిలో కొన్ని మాత్రమే పాజిటివ్. వాట్ ఆర్ దే? సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్, దే ఆర్ ఓన్లీ పాజిటివ్. స్టూడెంట్స్ మీరు చూసుకోవాల్సింది ఇది కాదు,
దే ఆర్ ఆన్సర్స్, దే ఆర్ క్వశ్చన్స్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్, కొసీకెంట్ రెండు పాజిటివ్. ఆటోమేటిక్గా రిమైనింగ్ ఫంక్షన్స్ ఆర్ నెగటివ్. రిమైనింగ్ ఫంక్షన్స్ ఆర్ నెగటివ్. సింపుల్, కంప్లీటెడ్. సరే, ఈసారి ఈ ఫస్ట్ గ్రూప్లో కాకుండా సెకండ్ గ్రూప్లో ఉన్నటువంటి ఒక యాంగిల్ తీసుకొని చెక్ చేద్దాం. సెకండ్ గ్రూప్లో ఉన్నటువంటి ఒక యాంగిల్ తీసుకొని చెక్ చేద్దాం. ఓకే, తీసుకో. సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా, cos of 180 plus theta, tan of 180 plus theta, cot of 180 plus theta, secant of 180 plus theta, cosecant of 180 plus theta. Students, 180 plus theta ఏముంది ఇక్కడ? చేంజ్, నో చేంజ్, నో చేంజ్. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. కాబట్టి సైన్ ఉంటే విల్ బికమ్ సైన్, కాస్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ సైన్ కాస్, tan ఉంది కాబట్టి రిజల్ట్ ఆల్సో విల్ బికమ్ tan, cot, secant, cosecant. ఎందుకంటే 180 ప్లస్ థీటాకి నేను ఏమని చెప్పాను? దెర్ ఈజ్ నో చేంజ్ అని చెప్పాను. ఫంక్షన్ సేమ్ చేంజ్ ఉండదు. బట్ ఇక్కడ 90 ప్లస్ థీటా అనే యాంగిల్కి చేంజెస్ జరుగుతుంది. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాటికి చేంజ్ అనేది లేదు. ఓకే, బట్ నౌ వి డిస్కస్ అబౌట్ సైన్స్. ప్లస్ ఎక్కడ, మైనస్ ఎక్కడ? ఇప్పుడు ఈ 180 ప్లస్ థీటా అనేటువంటిది ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. 180 ప్లస్ సమ్ యాంగిల్ అంటే థర్డ్ క్వాడ్రంట్. మరి థర్డ్ క్వాడ్రంట్లో వాట్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్? tan, cot. రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్. ఓకే, ఇట్స్ ఓవర్, కంప్లీటెడ్. చూసారా? ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్ని చెక్ చేద్దాం. 360 ప్లస్ థీటాకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఏమవుతాయి? ఓకేనా? ఈ 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ గ్రూప్లో ఉందా, సెకండ్ గ్రూప్లో ఉందా? సెకండ్ గ్రూప్లో ఉంది. చేంజా, నో చేంజా? దెర్ ఈజ్ నో చేంజ్, మార్పు ఏమి ఉండదు. సో క్వశ్చన్లో సైన్ ఉంటే ఆన్సర్ కూడా సైనే, క్వశ్చన్లో కాస్ ఉంటే ఆన్సర్ కూడా కాసే. సో tan, cot, secant, cosecant. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగుంది. బట్ సైన్స్ గురించి ఏంటి? ప్లస్ ఎక్కడ, మైనస్ ఎక్కడ? అసలు 360 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్. ఎందుకు? 1 ఫుల్ రొటేషన్ 360 ప్లస్ అంటే సెకండ్ రొటేషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రొటేషన్ స్టార్ట్ అవుతుంది. థీటా ఈజ్ వెరీ స్మాల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి ఫస్ట్ క్వాడ్రంట్లో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్ కదండి. సో దే ఆర్ ఆల్ పాజిటివ్.
ఓకే, సో ఇన్ దిస్ వీడియో మ్యాక్సిమం మనం quadrant signs of trigonometric functions and trigonometric ratios of different angles 90 minus theta, 90 plus theta, 180 plus theta, 180 minus theta, ఎప్పుడు ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి, ఎప్పుడు ఫంక్షన్స్ మారవు, అసలు ఉన్న యాంగిల్స్ని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం, 2 గ్రూప్స్గా డివైడ్ చేసాం, ఇదంతా కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ చేద్దాం. Okay students.